వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగవల్లులు వెళ్లి విరియాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ శుభాకాంక్షలు తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గాంధీ పార్కు వద్ద మహిళలకు జరిగిన రంగవల్లుల పోటీలను ఎమ్మెల్యే విజయశ్రీ తిలకించారు. సుమారు 150 మందికి పైగా మహిళలు ఎంతో అందంగా చిత్రీకరించిన రంగవల్లులను మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు. మహిళలు వేసిన ముగ్గులలో ఓ యువతి సూలూరుపేట ఎమ్మెల్యే చిత్రాన్ని ఎంతో అందంగా ముగ్గు రూపంలో వేయడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ముగ్గు వేసిన మహిళకు నెలవెల సుబ్రహ్మణ్యం నగదు బహుమతి అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో అందంగా ముగ్గులు వేసిన ప్రతి మహిళలకు బహుమతులు అందించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ పోటీల్లో వరుస విజేతలుగా నిలిచిన 5 మందితో పాటు ప్రత్యేక బహుమతి పొందిన వారికి ఏటి పండుగలో బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, మేనేజర్ ఊరకుందమ్మ, వైస్ చైర్మన్ షేక్ రఫీ, మాజీ సర్పంచ్ గూడూరు ప్రభావతమ్మ, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు పసల గంగాప్రసాద్, కాపులూరు చక్రపాణి, సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, మెప్మా అధికారులు, పొదుపు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా లాస్ట్ ఇయర్ ఈ యొక్క ముగ్గురు పోటీలు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 88 మంది పాల్గొన్నారు. 88 మంది పాల్గొంటూ 88 మందికి కూడా పాల్గొన్న వాళ్ళకు కూడా మరి బాగా వేశారు. కాకపోతే కొన్ని ప్రమాణాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రమాణాల ప్రకారం మేము నిర్ణయించాము. ఎవ్వరూ కూడా తక్కువ కాదు, వేసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చి కష్టపడి వేశారంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. మామూలుగా విజయశ్రీ గారు అంతకుముందు 3 బహుమతులు ఇచ్చేది, ఆమె ఇంకా 2 పెంచింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 5 కాకుండా విజయశ్రీని చిత్రీకరించిన ఒక అమ్మాయి, ఎవరు పేరు నాకు తెలియదు, ఆమెకు సుమా అంట, ఆమెకు స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నామమ్మా. అందరూ వేరే విధంగా భావించద్దు, అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా వేస్తారు. అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నాయుడుపేట పట్టణంలో మరి రంగవల్లుల కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరి పట్టణ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా ఇదే కాకుండా రేపటి నుంచి జరగబోయే ఏటి పండుగ కూడా మరి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు అందరూ ఇక్కడ ఈ పట్టణ వాసులకి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి 3 రోజులు ఆహ్లాదంగా సంతోషంగా గడిపేదానికి, పండుగల కాలంలో మరి మన సుఖ సంతోషాలతో ఉండేదానికి ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మరి ఈరోజు రంగవల్లులు గతంలో కంటే ఎక్కువగా ఈరోజు పార్టిసిపేట్ చేయడం, 3వ ప్రైజ్ 20,000 రూపాయలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందించే విధంగా మాకు అవకాశం కల్పించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఈ యొక్క ముగ్గురు పోటీల్లో మహిళలంతా కూడా ఏకమయ్యి మా అరుంధతికి మేము వాళ్ళ ఆశీస్సులు అందించాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా మా మహిళా సోదరిమణులందరినీ కూడా కోరుకుంటున్నాం. అరుంధతి అంటే ఎవరో కదమ్మా, మన ఆడబిడ్డ, మా చెల్లెలు నెలవెల విజయశ్రీ గారే మన అరుంధతి. మరి చూశారు, ఆవిడ నాతో ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరూ 2 గంటల నుంచి కూర్చొని కష్టపడి వేశారమ్మా. ముగ్గు పెద్దదా చిన్నదా అని కాకుండా అందరు కూడా కష్టపడి వేశారు కాబట్టి అందరికి కూడా ప్రైజ్లు అందించమని కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం. అలాగే రఫీబాయ్ గారు చెప్పినట్టు నియోజకవర్గంలో రంగోలీ కాకుండా ఒక సంక్రాంతి సంబరాల్లాగా ఒక్క రోజుని మనం పెట్టుకొని ఏదైతే సంక్రాంతి రోజు మనం పార్టిసిపేట్ చేస్తామో అంటే ఎద్దులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి ఒక చోట పెట్టుకొని సూలూరుపేట నియోజకవర్గంలో ఒక రోజంతా సంక్రాంతి సంబరాలని పొద్దున్న సాయంత్రం వరకు కూడా చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కూడా దీన్ని నేర్పించారు. అంటే సొంత ఊరికి వెళ్ళి అక్కడే ఉండి పిల్లలకి స్పోర్ట్స్ పెట్టి అవి చూసి ఎంజాయ్ చేస్తూ, అలాగే రకరకాల స్పోర్ట్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక ఫెస్టివ్ మూడ్ లోకి తీసుకెళ్లారు. అలాగే ఈ ఇయర్ నేను మిస్ అయ్యాను, ఎందుకంటే మనకు ఫ్లెమింగో ఫెస్టివల్స్ అలాగే ఏటి పండుగలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సంక్రాంతి రోజు అలాంటిది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం.